బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న చెప్పాను కదండి నేను 3 కోడి పిల్లలు కొన్నానని. మన వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక గాబు అయిపోయిందని చెప్పి ఇంకొక గాబు అయితే తీసుకొచ్చారండి, వినప గాబు. ఇదైతే 1100 అంట. ఇందులోనే ఉంటే మనం మేత నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 4 సంవత్సరాల కిందట నేను చాలా కోళ్ళు చేయించి పిల్లలు పొదగేసి చేయించి అమ్మేదాన్ని. ఎవరో కెట్లైన వాళ్ళు గులుకులుడ్లు వేసారు, మొత్తం కోళ్ళన్నీ చచ్చిపోయి అప్పటి నుంచి సిరాకు వచ్చి మేపడం మానేసాను. మళ్ళీ కొన్నాను అనమాట. అప్పుడు ఇక్కడైతే మా ఆయన నాకు మొలగ చెక్క తీసుకొచ్చిస్తున్నారు. ఎందుకంటారా, రొంప అండి, విపరీతమైన రొంప, మామూలుగా లేదు రొంప. ముక్కు బ్లాక్స్ అయిపోయినాయి, సీల్ వేసేసినట్టు అస్సలు ఊపిరి ఆడట్లేదు. దిబ్బడేసేసింది అంటారు కదా, అలా దిబ్బడట్టేసింది. మొలక చెక్క ఏదంటే నాటు వైద్యం అనమాట. మనం ఎన్ని చేసినా ముక్కు బ్లాక్స్ అనేది అలాగే ఉంటే మొలక చెక్క కొట్టి క్లాత్లో వేసి ఇలా స్మెల్ చూస్తే ఆ ఘాటుకి ఎలాంటి ముక్కు దిబ్బడైనా క్లియర్ అయిపోతుందండి. అలాగే పాలల్లో పసుపు వేసుకుని తాగాను. చాలా అసలు ట్యాబ్లెట్లు ఎన్ని మింగేసాను. పొద్దున సందలు వేసుకుంటే 3 పూటలు వేసేసుకున్నాను, ఎందుకంటే భరించలేక. నాకు సాధారణంగా జలుబు అనేది చేయదు, రొంప అనేది. కానీ పట్టిందంటే 3-4 రోజులు వదలదు. రొంప మామూలు రొంప కాదు, పైగా రొంప పట్టినప్పుడల్లా ముక్కు దిబ్బళ్ళేసేస్తే చూసారా, ఆ రొంప ఎవరో భరాయించడం. సరేలే అని రాగి చెంకటన్నా చేద్దాము, ఎలాగా రొంప పట్టింది, కారం కారంగా ఏమన్నా తింటే అన్నా తగ్గుతుందేమో అని, ఈయన కూడా ఇంటికాడ ఉన్నారు కదా అని రాగి సంకటి చేస్తున్నానండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, శుభ్రంగా కడుగుతున్నాను. రొంప అంటే మామూలు రొంప కాదు, రొంప కూడా కాదండి, ముక్కు తిప్పడు అంటారు. సో ముక్కు తిప్పడ, గొంతుకు రొంప కింద పట్టేసి. ఇంకా నా వాయిస్ చేంజ్ అలాగే ఉంది, ఇంకా లైట్గా ఉంది. ఇంకా జ్వరం వచ్చినా తట్టుకుంటాను, కానీ ఏదొచ్చినా తట్టుకుంటాను, కానీ రొంపకైతే అస్సలు నా వల్ల కాదు, తట్టుకోలేను. ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏదో గెంటుకొచ్చాను, కానీ సాయంత్రం అసలు ఇంకా బేబొచ్చి చలిగాలికి ఇంకా ఎక్కువైపోయింది. అక్కడికి ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు నైటు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను కదండి, అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాస్ రాగి పిండి కూడా తీసుకున్నాను. మొన్న చికెన్ తీసుకొచ్చారు ఈయన, అందులో ఒక 1/2 కేజీ చికెన్ తీసి పక్కన పెట్టాను. ఎసరు ఇలా మరిగి అన్నం ఉడుకుతున్నప్పుడు నీళ్ళు అయితే, గంజి నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడైతే ఉడికే అన్నంలో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. అన్నం ఉడిపోయింది. అన్నం అనేది మెత్తగా ఉడికిపోవాలి రాగి పిండికి, రాగి ముద్దకి. అక్కడికి ఫ్యాన్ కూడా మానేసాం, ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు. అయినా కానీ ఫుల్ బీభత్సంలో మామూలు బీభత్సమైన రొంప కాదు, చాలా రొంప. అందరూ తట్టుకోలేరండి రొంపకి. చిన్న విషయానికే ఇలా అంటున్నావు ఏంటని కొందరు అనుకోవచ్చు, కానీ జలుబు అందరికీ మామూలు రొంప కాదు. ఒకళ్ళకి ముక్కు దిబ్బడేసేసి బ్లాక్స్ అయిపోతాయి చూసారు ముక్కు, వాళ్ళకి తెలుస్తుంది రొంప అంటే చాలా భయపడతారు వాళ్ళు. అందులో నేను ఒకదాన్ని. ఇందాక చిట్టుడుకు నీళ్ళు తీసుకున్నాను కదా, గంజి నీళ్ళు, అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నోరు అసలు ఏం బాగాలేదండి. సాల్ట్ వేసుకుని కొంచెం ఒక నిమ్మ చెక్క పిండుకుని గోరువెచ్చని తాగాను. రాగి సంగటి అయితే అయిపోయింది. ఇలా దగ్గరికి పడేటప్పుడు నేను నెయ్యి వేసుకున్నానండి కొంచెం.
ఎలాగా ఈయన ఇంటికాడే ఉన్నారు, చాలా చల్లగా ఉంది వాతావరణం. మన సండే రోజు కూర తీసుకొస్తే ఈయన ఉంటారు కదా ఇంటికాడ అని అందులో ఒక 1 కేజీ చికెన్ తీసి పక్కన పెట్టాను. ఇంకో కూర లేకపోతే వీడియో కోసం ఇంకో చికెన్ పకోడీకో పనికొస్తుంది కదా అని పక్కన పెట్టాను. అనుకోకుండా ఇలా రొంప పట్టిన మూల నాకు ఇంకా రాగి సంకటి చేశాను అనమాట. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. దింపేసాను, ఇంకా చల్లారాలి. మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది చల్లారుతుంది. లోపల చికెన్ చూపిస్తాను రండి. కూర అయితే వండేసాను. మన వీడియోలో చాలాసార్లు చికెన్ కర్రీ వండుతాం చూపించాను కదా, అందుకే చూపించలేదు. వేడి వేడి రాగి సంగటి, వేడి వేడి చికెన్ కర్రీ అండి, గ్రేవీ తోటి చేశాను. కానీ రొంప ఇంకా సాయంత్రం ఇంకా భోజనం చేయలేదు, రొంప ఎక్కువైపోయింది. ఇంత చేశాను కానీ ఇంకా అలాగా కొంచెం పాలు పసుపు వేసుకుని తాగి పడుకుండిపోయాను. మా ఆయనకి పెడుతున్నానండి ఇప్పుడు. కూరగత్తేనండి అది. దాంతో మనకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి అయితే పెరిగిపోయింది, కాగపెట్టి నెయ్యి పోసాను అనమాట. మీరు నెయ్యి తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవ్వండి, టేస్టీగా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రొంపలు జలుబులు చేసినప్పుడు వేడి వేడి రాగి సంగటి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. నేనైతే ఇంత చేశాను కానీ ఈ రొంపతో ఊపిరాడకైతే తినలేదు. కొంచెం పాలు తాగి పడుకున్నా. మా కోళ్ళకి ఇప్పుడు తెల్లారింది. మీరు మన వీడియో అంతా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.